కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. గుమగుమలాడే కాఫీ నీళ్లు కాసిన్ని గొంతు తడిపితే రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. అయితే కొందరు రోజుకు లెక్కకు మించి కాఫీని తాగేస్తుంటారు. ఇలా కాఫీ తాగడం శృతి మించితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి ఉదయాన్నే తాగే ఒక కప్పు కాఫీతో రోజు ప్రారంభమవుతుంది. ఇలా మొదలైన కాఫీ రోజంతా పలు సందర్భాల్లో లాగించేస్తుంటారు. అలా రోజు గడిచే కొద్దీ 10 వరకైనా కాఫీ కప్పులు తాగేస్తుంటారు. అయితే బ్రిటన్లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం మితంగా కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదాన్ని దాదాపు 10 సంవత్సరాల వరకు తగ్గించవచ్చని అంటున్నారు. ఇది మానసిక స్థితిని కూడా రిఫ్రెష్ చేస్తుంది. అయితే కాఫీతో ప్రయోజనాలు మాత్రమే కాదు, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల ప్రకారం రోజుకు 6 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే అది నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల డెమోన్షియా అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఎక్కువ. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కాఫీ అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ 5 రకాల ఆరోగ్య సమస్యలున్న వారికి మాత్రం కాఫీ ప్రమాదకరం. కాఫీలో కెఫెన్ ఉంటుంది. ఇది ఒత్తిడి లేదా నిద్ర సమస్యలతో బాధపడుతున్న రోగులకు హానికరం. కెఫెన్ నాడీ వ్యవస్థను సంక్రియం చేస్తుంది. హృదయ స్పందన రేటును వేగవంతం చేస్తుంది. ఇది టెన్షన్ కు కారణం కావచ్చు. పడుకునే ముందు కాఫీ తాగడం వల్ల నిద్రలేమి కలుగుతుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే పొరపాటున కూడా కాఫీ తాగకూడదు. నిజానికి కాఫీ ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా ఆహారంతో తీసుకున్నప్పుడు కాఫీలో కనిపించే టానిన్ ఐరన్తో బంధిస్తుంది. శరీరం దాని శోషణ నిరోధిస్తుంది. ఇది శరీరంలో ఐరన్ లోపానికి కారణమవుతుంది. గర్భధారణ సమయంలో కాఫీకి దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో కెఫిన్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది శిశువు పెరుగుదల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల ముందస్తు జననం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. గర్భిణీ స్త్రీలు రోజుకు 200 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ కెఫెన్ తీసుకోకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అంటే ఒక కప్పు కాఫీ మాత్రమే తాగాలి. కెఫెన్ రక్తపోటును గణనీయంగా పెంచుతుంది. ఎందుకంటే ఇది గుండె రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఎవరికైనా బీపీ సమస్యలు ఉంటే ఎక్కువ కాఫీ తాగడం వలన వారి ప్రమాదాన్ని పెంచుతుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధితో బాధపడుతుంటే వారు కాఫీ తాగితే వారి సమస్యలు మరింత పెరుగుతాయి. నిజానికి కాఫీలోని కెఫెన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా గుండెలో మంట రిఫ్లెక్స్కు కారణమవుతుంది. ఇది వాపు, ఛాతీ నొప్పి వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.